knowing numbers లో మనము నెక్స్ట్ టాపిక్ ఈక్వల్ టు 100 ఈక్వల్ టు 1000 ఈక్వల్ టు 100 అండ్ ఈక్వల్ టు 1000 ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ చూడండి దీన్ని మనము 47 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 100 47 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 100 ఈ క్వశ్చన్ ఉంది కదా దీన్ని మనము మొదటగా ఏం చేయాలంటే సింపుల్గా ఆలోచించాలి మీ దగ్గర 4 రూపీస్ ఉన్నాయి మొత్తం 10 రూపీస్ కావాలి మీ దగ్గర ఎన్ని రూపీస్ ఉన్నాయి 4 రూపీస్ ఉన్నాయి టోటల్ 10 రూపీస్ కావాలి ఇంకెన్ని తక్కువ ఉన్నాయి 6 రూపీస్ ఉన్నాయి ఇక్కడ నంబర్స్ అనేవి 4 6 10 అనేవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి ఈజీగా మనము దాన్ని అడిషన్ చేసేసి చెప్పగలం ఓకే కానీ నిజానికి ఏం చేసామంటే 4 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 10 అన్నప్పుడు ఇక్కడ మనము అడిషన్ కాదు సబ్ట్రాక్షన్ చేయాలా ఏం చేయాలా 10 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 6 ఇక్కడ 6 రాయాలి అంటే ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో మనకు అడిషన్ అని ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ మనకు అడుగుతున్నటువంటి క్వశ్చన్ అడిషన్ కాదు సబ్ట్రాక్షన్ అడుగుతున్నారు ఇచ్చినటువంటి సింబల్ ఏంది ప్లస్ కానీ అడిషన్ సింబల్ ఇవ్వడం జరిగింది కానీ అడిగేది అడిషన్ కాదు మనం ఏం చేయాలి ఇప్పుడు 100 మైనస్ 47 చేయాలా ఇక్కడ జీరోస్ ఉంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది 10 అవుతుంది ఇది 9 అవుతుంది ఇది 0 అవుతుంది 10 నుండి 7 పోతే 3 9 నుండి 4 పోతే 5 ఆన్సర్ అనేది 53 అవుతుంది ఇంకో క్వశ్చన్ 74 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 100 74 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 100 ఇక్కడ కూడా మనం చేయాల్సింది సబ్ట్రాక్షనే ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటిది సబ్ట్రాక్షనే 100 మైనస్ 74 చేయాలా ఇది 10 అవుతుంది ఇది 9 అవుతుంది ఇది 0 అవుతుంది 10 నుండి 4 పోతే 6 9 నుండి 7 పోతే 2 ఇక్కడ 0 కు 0 రాసిస్తాము 26 ఈ విధంగా మనకు ఆన్సర్ అనేది వస్తుంది అంటే ఈక్వల్ టు 100 చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్లస్ అనే సింబల్ ఇచ్చినప్పటికీ అడిషన్ సింబల్ ఇచ్చినప్పటికీ మనము అడిషన్ అనేది చేయము సబ్ట్రాక్షన్ చేయడం వల్ల ఈ ఆన్సర్ను మనము ఈజీగా పొందగలుగుతాం ఇంకొక రెండు క్వశ్చన్స్ చెప్తుండండి 79 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 100 సెకండ్ వన్ 23 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 100 50 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 100 69 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 100 29 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 100 ఈ విధంగా ఇవ్వబడినటువంటి క్వశ్చన్స్కు మీరు ఆన్సర్ చేయాలి తర్వాత నెక్స్ట్ ఇదే విధంగా మనము 100 గురించి ఇప్పుడు చెప్పుకున్నాం కదా నెక్స్ట్ 1000 ఈక్వల్ టు 1000 చేయడం మేడం ఈక్వల్ టు 1000 చేసేటప్పుడు కూడా ఇటువంటి క్వశ్చన్ ఇస్తే మనం ఏ విధంగా చేద్దామో చూద్దాం ఈక్వల్ టు 1000 లో 426 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ 1000 426 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఇది ఏ విధంగా చేస్తామని చెప్తున్నాం మనము 1000 ముందు రాసుకోవాలి తర్వాత సబ్ట్రాక్షన్ 426 ఇది 10 అవుతుంది ఇది 9 అవుతుంది ఇది 9 అవుతుంది ఇది 0 అవుతుంది ఓకేనా 10 నుండి 6 పోతే 4 9 నుండి 2 పోతే 7 9 నుండి 4 పోతే 5 574 అనేది మనకు ఆన్సర్ అవుతుంది ఈ విధంగా అంటే ఈ అడిషన్ సింబల్ ఇచ్చినప్పటికి కూడా మనము సబ్ట్రాక్షన్ చేస్తాము ఇంకొకటి 218 ప్లస్ డాష్ ఈజ్ ఈక్వల్ టు 1000 218 ప్లస్
డాష్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఇది కూడా మనము సబ్ట్రాక్షన్ చేస్తాము. 1000 మైనస్ 218, ఇది 10, ఇది 9, ఇది 9, ఇది 0. ఓకేనా? 10 నుండి 8 పోతే 2, 9 నుండి 1 పోతే 8, 9 నుండి 2 పోతే 7, ఇక్కడ 0 0. కాబట్టి 782 అనేది ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా 218 ప్లస్ 782 ఈజ్ ఈక్వల్ టు 1000. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ చెప్తాను. రాసుకున్న అవసరం లేదు, అన్నీ మనం ఇంతకు చెప్పుకున్నాం. బట్టి చెప్తున్నాను. 767 plus dash is equal to 1000. 463 plus dash is equal to 1000. 897 plus dash is equal to 1000. 699 plus dash is equal to 1000. 501 plus dash is equal to 1000. ఈ విధమైనటువంటి క్వశ్చన్స్ కు అడిషన్ కాకుండా మనము సబ్ట్రాక్షన్ చేయడం వల్ల ఈ ఆన్సర్ మనము సాల్వ్ చేయగలుగుతాం. ఓకేనా?